ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా 5,000 ప్రజా పోరు సభలని రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తుంది భారతీయ జనతా పార్టీ. नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, सोमवीर्राजु गारी नायकत्व, सोमवीर्राजु गारी नायकत्व, రాజు గారిని, జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారిని, ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కీ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రజా పోరు యాత్రని ప్రారంభిస్తుంది. ప్రతి వీధిన వెళ్లి వీధి సమావేశాలు పెట్టి సుమారు 5,000 పైగా సమావేశాలు పెట్టి ప్రతి అసెంబ్లీలో ఈరోజు ఏదైతే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అవినీతి మయంగా మారి కుటుంబ రాజకీయాలు నడిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దగాకోరు విధానాలు ఏవైతున్నాయో దానిపైన పెద్ద ఎత్తున సమర శంఖం పూరించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారి నేతృత్వంలో ఈ యొక్క యాత్ర రేపు ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన బస్సులు గాని అనేక రకాల ప్రచార సాధనాలు గాని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వడానికి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ఒక విషయాన్ని చెప్పడం కోసం, అలాగే నరేంద్ర మోడీ గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు దేశంలో అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నరేంద్ర మోడీ గారి చలవే అనే విషయం చెప్పడం, ప్రత్యక్షంగా చూపించడం కూడా, పైన వెలుగే లైట్లు, వాళ్ళు తిరుగుతున్న రోడ్డు, ఇంట్లో ఉండే మరుగుతోటి, ఇంట్లో ఉండే గ్యాస్ కనెక్షన్, అలాగే అనేక రకాల సౌకర్యాలు, వాళ్ళ భద్రతా రక్షణ సంబంధించిన అనేక రకాల పథకాలు, ముద్రా యోజన, అనేక రకాల విషయాలు ప్రజలకి వాళ్ళ కళ్లకు కట్టినట్టు చూపించడంతో పాటు రాష్ట్రంలో సుమారు 48 కేంద్రం ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్, అలాగే అనేక రకాల రైల్వే లైన్స్ గాని రోడ్లు గాని వీటన్నిటిని కూడా ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్టు ప్రజలకు చూపించాలని చెప్పి ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ శరణు కనుక అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలి, భారతీయ జనతా బలోపేతం చేయాలి, రానున్న కాలంలో గెలిపించాలి అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. మనందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజల మద్దతు కూడా మనం తీసుకోవటం, రాబో కాలంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, రాబో కాలంలో అధికారంకి వచ్చే పక్షంగా మనం మారే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రజల మద్దతు తీసుకోవడానికి ఒక ప్రజా పోరు యాత్ర. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2,80,00,000 మందికి వివిధ రూపాల్లో అనేక రకాలైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు. అలానే ఒక్క విశాఖ నగరంలోనే నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించడం కోసం ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలను సందర్శించడం, ప్రత్యక్షంగా లబ్ధిదారులను కలవడం, ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి కార్యక్రమాలను వివరించడం, అభివృద్ధి లేనటువంటి ఆలోచనలు ప్రజలకు తెలియజేయడం, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని స్పష్టంగా ప్రజలకు కనిపించేలా చేయడం, నరేంద్ర మోడీ గారి పథకాలను స్టిక్కర్లు వేసుకునే దాన్ని ప్రజా సమక్షంలో వ్యతిరేకించడం, ఇది ఈ ప్రజా పోరులో ప్రధానమైనటువంటి లక్ష్యాలని మీకు తెలియజేస్తున్నాను.
మంచి వాక్యం ఎక్కడంటారా బాబు అంటే బ్యాక్ రావాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, సోమవీర్రాజు గారి నాయకత్వం, సోమవీర్రాజు గారి నాయకత్వం. మా పార్టీ దేశంలోనే 3 రాష్ట్రాలు విడగొట్టామంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్, దానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఈ వైజాగ్ హుదూద్ తుఫాన్ వస్తే 900 కోట్లు ఇచ్చాం. ఈ వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరుగుతుంటే ప్రతిసారి కూడా 3 సార్లు ఇక్కడే పెడితే 3 సార్లు కూడా 30 కోట్లు ఇచ్చారు. మీకు హక్కు లేదని చెప్పడం నా యొక్క భావన. ఇవన్నీ కూడా మేము అభివృద్ధి చేశాం, మీరేం చేశారని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమయంగా ఈ 2 కుటుంబ పక్షాలు కూడా దిశ దశ లేనటువంటి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ లో నిర్వర్తిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ 2 పార్టీల యొక్క కుటుంబ పార్టీల యొక్క అవినీతి, వాళ్ళ యొక్క కుటుంబాలు బాగు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన కాదు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది రూలింగ్ కాదు, ట్రేడింగ్ జరుగుతుంది. ఈ ట్రేడింగ్ అన్ని వ్యవస్థలో ఉంది. శాండ్ లో ఉంది, లిక్కర్ లో ఉంది, అన్ని చోట్ల రూలింగ్ కంటే ట్రేడింగ్ జరుగుతుంది. ఈ 2 పార్టీలు కూడా బీజేపీతో దోబూచులాడుతున్నాయి. ఈ 2 పార్టీలు కూడా బీజేపీతో దోబూచులాడాలని చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 2024లో ఆంధ్రప్రదేశ్ ని సరైనటువంటి అభివృద్ధి చెయ్యాలని అధికారంలోకి రావడమే లక్ష్యంగా 5,000 ప్రజా పోరు సభలని రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో మాకు బలమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలతో 50 లక్షల మంది వ్యవసాయదారులకి పిఎం కిసాన్ యోజన, మాకు లబ్ధిదారులు 50,000 మంది, 50 లక్షల మంది, 60 లక్షల మందికి జాబ్ కార్డ్స్ ఇస్తున్నాం. ఒక కుటుంబానికి 2 జాబ్ కార్డ్స్ ఇస్తే సంవత్సరానికి 50,000. మోడీ గారు 5 సంవత్సరాల్లో 2,50,000, 60 లక్షల మంది లబ్ధిదారులు. అలానే మోడీ గారు 14 నుంచి ఇప్పటి వరకు 32 లక్షల మందికి గృహాలు నిర్మించారు. వాళ్ళందరూ మా లబ్ధిదారులు. 80 లక్షల మందికి బియ్యాన్ని 2 పూట్ల ఇస్తున్నాం. వాళ్ళందరూ మా లబ్ధిదారులు. ఆ కుటుంబానికి మేము ఇస్తున్నాం, వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు. ఈ విధంగా మీకు చెప్పుకుంటూ వెళ్తే 2,75 లక్షల మంది ప్రజలతో పొత్తు భారతీయ జనతా పార్టీకి. ఇలాంటి పొత్తు లేని వాళ్ళు మాతో పొత్తు కోసం వ్యాపారాడేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఏముందో చెప్పుకోవడానికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. అదొక సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సొంతం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పొత్తు, ఇంతమంది లబ్ధిదారులు. బీజేపీ బలహీనమైన పార్టీ,
జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తే బలమైన పార్టీ, నవరత్నాలు ఇస్తే బలమైన పార్టీ, పసుపు కుంకాలు ఇస్తే వచ్చేస్తుందని అనుకోవడం. మరి మేము ఇన్ని ఇస్తే మేము బలమైన వాళ్ళం కాదు, ప్రజలకు మేము బలమైన వాళ్ళమే. అవి మేము చెబుతాం. ఈవేళ ఈ 5,000 బహిరంగ సభలో ఇదే లక్ష్యంతో మా వాణి, మా పాణి, మా ఆలోచన ప్రజలతో మమేకమై ఈ యొక్క అవినీతి కుటుంబ పార్టీలు అంతమొందించేటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఇక్కడ తీసుకొస్తాం. వాళ్ళకి ఏం హక్కు అండి? 8 ఏళ్ళు అయింది మనం వాళ్ళకి పవర్ ఇచ్చి. ఒకరికి 5 ఏళ్ళు ఇచ్చాం, ఈయనకి 3.5 ఏళ్ళు ఇచ్చాం. ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో? డ్రామాలు ఆడుతున్నాయి, డ్రామా పార్టీలు ఇవి కూడా. ఏం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో? ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉందా? 3 రాజధానులు అండి జగన్మోహన్ రెడ్డి. ఏం 3 రాజధానులు అండి? ఏం 3 రాజధానులు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. వాల్తేరు క్లబ్ రాజధానా చెప్పమానండి. ఇలాంటివి చాలా క్లబ్బులు, అది బే పార్క్ క్లబ్బులు కొంతమందికి, ఇప్పుడు వీళ్ళకి ఇవే రాజధానులు. ఏవి రాజధానులని వీళ్ళు భారతీయ జనతా పార్టీ వీళ్ళు ప్రశ్నిస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల పర్యటన క్రితం మా రాష్ట్ర అధ్యక్షుడు గారు గౌరవ శ్రీ సోమవీరాజు గారు, అదేవిధంగా మా రాజ్యసభ సభ్యుడు గౌరవ శ్రీ జీవనరావు గారు విశాఖపట్నం చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. నిన్న కొన్ని వేల మంది యువకులు రక్తదానంలో పాల్గొని మోడీ గారికి దీర్ఘాయుష కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న రక్తదాన శిబిరంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షుడు గారు, అదేవిధంగా మా గౌరవ ఎంపీ గారు పాల్గొని అనేక మందికి ఉత్సాహాన్ని కల్పించారు. ఎక్కువ మంది, ఇంకా మరింత ఎక్కువ మంది రక్తదానం చేయడం ద్వారా మరెంతో మందికి ప్రాణదానం చేయొచ్చు అని చెప్పి ఈ విధంగా మేము మోడీ గారి యొక్క జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కేకులు కట్ చేయము, ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోము, కేవలం సేవా కార్యక్రమం ద్వారానే వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పి నేను తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడి నుంచి జరిగిపోయే కార్యక్రమాల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ రోజు వారు మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ శ్రీ సోమవీరాజు గారు మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల పర్యటన క్రితం మా రాష్ట్ర అధ్యక్షుడు గారు గౌరవ శ్రీ సోమవీరాజు గారు, అదేవిధంగా మా రాజ్యసభ సభ్యుడు గౌరవ శ్రీ జీవనరావు గారు విశాఖపట్నం చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. నిన్న కొన్ని వేల మంది యువకులు రక్తదానంలో పాల్గొని మోడీ గారికి దీర్ఘాయుష కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నిన్న రక్తదాన శిబిరంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షుడు గారు, అదేవిధంగా మా గౌరవ ఎంపీ గారు పాల్గొని అనేక మందికి ఉత్సాహాన్ని కల్పించారు. ఎక్కువ మంది, ఇంకా మరింత ఎక్కువ మంది రక్తదానం చేయడం ద్వారా మరెంతో మందికి ప్రాణదానం చేయొచ్చు అని చెప్పి ఈ విధంగా మేము మోడీ గారి యొక్క జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కేకులు కట్ చేయము, ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోము, కేవలం సేవా కార్యక్రమం ద్వారానే వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పి నేను తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడి నుంచి జరిగిపోయే కార్యక్రమాల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ రోజు వారు మీ ముందుకు వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ శ్రీ సోమవీరాజు గారు మాట్లాడుతున్నారు. ఒక సైలెంట్ ఫ్యూచర్. భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు రాజధాని నిర్మాణం చేసుకున్నాయి. మీకు నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ లో రాజధాని కట్టుకున్న హౌసింగ్ బోర్డు కట్టిందండి. ఛత్తీస్గఢ్ లో రాజధాని హౌసింగ్ బోర్డు. అన్ని రాష్ట్రాల్లో మీకు
గుజరాత్ లో కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఎకరాల్లో అహ్మదాబాద్ లో కాకుండా గాంధీనగర్ లో రాజధాని కట్టారు. మహారాష్ట్ర నుంచి విడిపోయినటువంటి, పంజాబ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రాలు కూడా రాజధాని కట్టుకున్నాయి. యూపీ నుంచి విడిపోయి ఉత్తరాంచల్ కట్టుకుంటే ఆ రాష్ట్రంలో రాజధాని కట్టలేరా? దీనికి రైతులు మీకు భూమిస్తే వాళ్ళు రోడ్డు మీద నిలుపుతారా? ఎవరండి దీనికి బాధ్యత ఇవాళ? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో రాజధానులు కట్టి సైలెంట్ గా అన్ని రాష్ట్రాలు కట్టుకున్నాయి. చేతగాక పనికిమాలిన చర్చలు ఈవేళ రైతుల్ని రోడ్డు మీద పడేసినటువంటి ఈ రెండు పార్టీలు 7,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని ఏమైందని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ వేళ గత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయ్యేదు. నేను అక్కడే రాజధాని కడతాను, నువ్వు పెద్ద ఇల్లుని ప్యాలెస్ కట్టుకుని ముఖ్యమంత్రి ఆ మాట తప్పి ఈవేళ 3 రాజధానులు అనేటువంటి కాలక్షేపం చేయడం. ఈ రాష్ట్రం గత అనేకమైన సంవత్సరాలుగా హైదరాబాద్ తోటి మమేకమై ఉన్న మూలంగా ఈ 13 జిల్లాలు కూడా అనేక విధాలుగా అభివృద్ధికి నోచుకోలేటువంటి జిల్లాలుగా ఉంటే అన్ని జిల్లాల్లో అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. విశాఖపట్నంలో కావచ్చు, విజయనగరంలో కావచ్చు, వెస్ట్ గోదావరిలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, కాకినాడలో కావచ్చు, అన్ని చోట్ల యూనివర్సిటీస్ కట్టింది. రాయలసీమ లాంటి జిల్లాల్లో, తిరుపతిలో, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా 3 లక్షల కోట్లతో ఈవేళ రోడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే సైకలాజికల్ ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో, కొన్ని పక్షాలతో. భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ కాదు, మేము కూడా సైకలాజికల్ గేమ్ నడుపుతాం ఆంధ్రప్రదేశ్ లో. ఎంతకాలం నడుపుతారు సైకలాజికల్ గేమ్? నేను కన్స్ట్రక్టివ్ సైకలాజికల్ గేమ్. నేను ఎందుకంటే మీకు సంఖ్యలు చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇది మీరు ఓన్లీ పేపర్ సైకలాజికల్ గేమ్, మాది కన్స్ట్రక్టివ్ సైకలాజికల్ గేమ్, సర్జికల్ సైకలాజికల్ గేమ్. అది మా సర్జికల్స్ ఏంటంటే 50 లక్షల మంది రైతులు, 90 లక్షల మందికి 2 పూట్ల బియ్యం ఇవ్వడం, లక్షలాది మందికి యూనిఫామ్ ఇవ్వడం, లక్షలాది మందికి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం, లక్షలాది మందికి పౌష్టికాహారం ఇవ్వడం. ఇవన్నీ మోడీ గారి యొక్క సర్జికల్ స్ట్రైక్ లాంటివి, సబ్కా సాత్ సబ్కా వికాస్ లో కార్యక్రమాలు. సో ఇంత బలమైనటువంటి సంక్షేమ ఆలోచనలు ఉన్నటువంటి పార్టీ యూపీ లాంటి రాష్ట్రంలో ఎస్పీ, బిఎస్పీ లాగే అలానే వైసీపీ, టీడీపీ త్వరలో వాషౌట్ అవడం ఖాయం. వాషౌట్ అవడం ఖాయం. కారణం ఏంటంటే రాష్ట్రాన్ని వాషౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. రాష్ట్రంలో గనులు దోచుకోవడానికి, రాష్ట్రంలో ఇసుక దోచుకోవడానికి, రాష్ట్రంలో మద్యాన్ని ఏడులే పాలించడానికి మిమ్మల్ని వాషౌట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ లాంటి కార్యక్రమాలు మీరు చేయడం మూలంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీలు ఆంధ్ర రాష్ట్రాన్ని 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే 20 లక్షల మంది మత్స్యకారులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఒక బెర్త కట్టలేరు ఇప్పటి వరకు. మోడీ వచ్చిన తర్వాత 14నే ఈ బెర్తలన్నీ కట్టండి, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి రాష్ట్రాలు మత్స్యకారులకి బెర్తలు కట్టండి అని ఒక స్కీమ్ పెట్టి 600 కోట్ల రూపాయలు ఒక్కొక్క బెర్తకి ఇస్తాం. మేము 60% ఇస్తాం, మీరు 40% పెట్టండి అంటే బెర్తలు కట్టరా? ఫిషర్ మ్యాన్ మినిస్ట్రీ యొక్క బడ్జెట్
మనం ఆలోచిస్తే ఇప్పుడు 150 కోట్లు పెట్టారు. ఒక బెర్త్ ఖరీదు 600 కోట్లు. ఎక్కడికి నీ దగ్గర డబ్బు పెట్టడానికి? ఆ వేళ లేదు, ఈ వేళ లేదు. కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డారో అక్కడి నుంచి ఇక్కడికి మత్స్యకారులు తీసుకురావాలంటే నేను చెప్తున్న సంక్షేమంలో వీళ్ళకి కన్స్ట్రక్టివ్ థాట్స్ లేనటువంటి ప్రభుత్వాలు ఇవి.